హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నా 4th వ్లాగ్. ఈరోజు వచ్చేసి మారేడుమిల్లి వెళ్తున్నాం. నేను విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేయను. అదేంటి విశాఖపట్నం ఏంటి, హైదరాబాద్ నుంచి కదా స్టార్ట్ అవ్వాలి అని ఎవరికైనా డౌట్ వచ్చిందా? అన్ఫార్చునేట్లీ మళ్ళీ మేము వైజాగ్కి షిఫ్ట్ అయిపోయాం. అంటే హైదరాబాద్లో లాస్ట్ 4.5 years నుంచి ఉంటున్నాం కదా, సో మళ్ళీ వైజాగ్కి షిఫ్ట్ అయిపోవాల్సిన ఛాన్స్ వచ్చింది. సో అందుకనే వైజాగ్ షిఫ్ట్ అయిపోయాం లాస్ట్ వీక్, ప్లెజెంట్ సాటర్డే. సో మారేడుమిల్లి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసి లైక్ అరౌండ్ 5 o'clock అవుతుంది. ఫ్రమ్ గాజువాక నుంచి స్టార్ట్ అయ్యాం. మారేడుమిల్లి అరౌండ్ లైక్ 270 to 285. అంటే ఆ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉన్నాయి, కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవన్నీ కవర్ చేసుకుంటే 300+ అవుతుంది. సో అవన్నీ కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి, లైక్ రంపచోడవరం వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది, తర్వాత భూపతిపాలెం రిజర్వాయర్ ఒకటి ఉంది, అదొకటి. ఇంకా ఇంకొక 2-3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో అవన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు. అండ్ ఈరోజు కవర్ చేసిన తర్వాత ప్లేస్ గుడిస, మన పుష్ప సినిమా షూట్ చేసిన లొకేషన్ అంతా గుడిస ఉంది కదా, సో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నైట్ స్టే చేద్దాం అనుకుంటున్నాం. క్యాంప్ కోసం అయితే టెంట్ తీసుకొచ్చాం. మా ఫ్రెండ్ టెంట్ తీసుకొస్తున్నాడు. ప్లెజెంట్ గా ఉంది. ఇక్కడ నుంచి ఎంత హార్డ్లీ చూసుకున్నా ఒక 6 hours అనుకోండి. 6 hours అయితే ఖచ్చితంగా పడుతుంది. అండ్ రూట్ వచ్చేసి మనం రాజమండ్రి వెళ్ళే రూటే, కానీ రాజమండ్రి దాకా వెళ్ళక్కర్లేదు. అంటే అటు నుంచి లైక్ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు అయితే విజయవాడ, రాజమండ్రి అలా రావచ్చు. మనమైతే రాజమండ్రి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. జగ్గయ్యపాలెం దగ్గర నుంచి ఒక కన్వర్షన్ ఉంది, అక్కడ నుంచి మనం లూప్ లోకి వెళ్తాం. అలా మనం డైరెక్ట్ మారేడుమిల్లి చేరుకుంటాం. అండ్ నేను ఒక్కనే వెళ్ళట్లేదు ఈ రోజు రైడ్కి అయితే, నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. వాళ్ళని నేను కాసేపు తర్వాత చూపిస్తాను. ఎలమంచిలి అయితే జస్ట్ క్రాస్డ్, అండ్ ఇంకా సన్లైట్ కూడా వచ్చేసింది. సో అందుకే మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ లైక్ ఒక 60 kilometers అనుకోండి, 60 kilometers కవర్ చేసాం. రోడ్స్ అయితే వెరీ బ్యాడ్ ఉన్నాయి. మధ్య మధ్యలో పాట్ హోల్స్, ఒక దగ్గర అనుకోకుండా దించేసాను కూడా ఒక పాట్ హోల్లో. సో రాజమహేంద్రవరం 139 kilometers, బట్ మనం రాజమండ్రి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మేబీ ఇంకా అందుకంటే ముందే, మేబీ ఒక 20 or 30 kilometers కంటే బిఫోర్లోనే మనం విల్ టేక్ ఎ డైవర్షన్. క్లైమేట్ అయితే చాలా బాగుంది. వర్షం అయితే ఏం పడేటట్టు లేదు, ఏ ఇబ్బంది పెట్టేటట్టు లేదు. లాస్ట్ మంత్ లో నేను విన్నాను ఏంటంటే, గుడిస ఇప్పుడు వర్షాలు బాగా పడినాయి కదా, దానివల్ల క్లోజ్ చేశారు, కొన్ని రోజులు క్లోజ్ చేశారు గుడిస. బట్ ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ అయితే అయ్యింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రీఓపెన్ అయితే అయ్యింది. బట్ మళ్ళీ ఏమీ ట్విస్ట్ ఉండకూడదు, బికాస్ ఎందుకంటే మనం మారేడుమిల్లి వెళ్తున్నామంటే గుడిసె చూడడానికే కదా. అక్కడ ఉన్న ఆ వైబ్స్, నేచర్, అండ్ ఇంకా రోడ్స్, అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి, అది ఎక్స్ప్లోర్ అండ్ ఎంజాయ్ చేయడానికే కదా. బట్ ఏ ట్విస్ట్ ఉండకూడదని అనుకుంటున్నాను. మళ్ళీ వరకు అయితే హైవే చాలా వరస్ట్ గా ఉంది. చాలా పాట్ హోల్స్, ఎక్కడ పడితే అక్కడ పాట్ హోల్స్ ఉన్నాయి. ఫుల్ ట్యాంక్ చేయించాను, 1035 rupees అయింది. దీని తర్వాత వ్లాగ్ కూడా సస్పెన్స్ వ్లాగ్, అది ఇప్పుడైతే నేను రివ్యూ చేయను. అండ్ టిఫిన్ షాప్ కోసం చూస్తున్నాము, ఎక్కడైనా మంచి దగ్గర కూర్చునేటట్టు చేసి, అండ్ మన జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. బట్ ఇంత నుంచి చూస్తున్నాము, ఎక్కడ కనిపించలేదు మాకు. త్వరగా గోప్రో అయితే తీసుకోవాలి. ఫోన్తో మొత్తం షూట్ చేయలేకపోతున్నాను, ఛార్జ్ సరిపోవట్లేదు. అండ్ ఇంకా అన్నీ అవ్వదు కదా, ప్రతిదానికి ఫోనే అంటే కష్టం కదా. అన్ని నావిగేషన్ చూసుకోవాలి, మళ్ళీ కమ్యూనికేషన్ కూడా చూసుకోవాలి, మళ్ళీ వ్లాగ్ కూడా చేయాలంటే ఫోన్తో చాలా ఇబ్బంది అవుతుంది. వెరీ సూన్ గోప్రో తీసుకుందామని ప్లాన్. గోప్రో కానీ ఆర్ఎల్స్ Insta360 కానీ, రెండింటిలో ఏది బెస్ట్? మా ఫ్రెండ్స్ అంటున్నారు Insta360 చాలా బాగుంది ఇప్పట్లో. సమ్ మోడల్ ఏసీ అనే ఒక మోడల్ ఉంది, అందులో 2 models ఉంది. అది బాగుంది అని మా ఫ్రెండ్ అంటున్నాడు. నా మోడల్ ఎంత ఉందో ప్రైస్ ఈ మధ్యలో, ఇంకా మన ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, ఆ ఫెస్టివల్స్ టైంలో ఏమైనా ఆఫర్స్ వస్తాయేమో, అక్కడేమో ఒకసారి చూడాలి. ఏదైనా ఆఫర్ వస్తే ఆ టైంలో తీసుకుంటా. అండ్ నా కంటెంట్ కొంచెం నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అది. ఇంకా మంచి కంటెంట్, ఇంకా కొంచెం
ఇంకా బాగా చేయడానికి నేను ట్రై చేస్తాను. ఏమైనా సజెషన్స్ అట్లాంటివి ఉన్నా కూడా ఇవ్వండి, నో ఇష్యూస్. సజెషన్స్ అండ్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయాలి అనుకున్నా అవి కూడా చెప్పండి ఇన్ ద కమెంట్స్. నేను అవి కూడా వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తాను. క్లైమేట్ అయితే అదిరిపోయింది. మేబీ ఒక 100 kilometers కవర్ చేసి ఉంటాం. సడన్ గా క్లైమేట్ చూసేసరికి ఫుల్ డల్ అయిపోయింది, వర్షం పడేలాగా అయిపోయింది. మొత్తం క్లౌడ్స్ చూడండి, క్లౌడ్స్ చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతున్నాయి, బట్ ఫుల్ క్లౌడ్స్. సరే క్లైమేట్ బాగుంది కదా అని చెప్పి పక్కన ఆగాము. ఫైనలీ నా ఫ్రెండ్స్ ఈజ్ బెన్సన్, ఈజ్ జైన్, మేము ముగ్గురు వెళ్తున్నాం మారేడుమిల్లి. సో క్లైమేట్ చూసారు కదా, ఎదిరిపోయింది కదా. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, ఫుల్ మబ్బులు. ఆల్రెడీ వర్షం కూడా స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఈరోజు అయిపోయాం, తడిచిపోతాం ఖచ్చితంగా. ఇందాకైతే ఫుల్ ఎండ్ వచ్చినట్టు అయింది, కానీ ఇప్పుడైతే ఫుల్గా మబ్బు ఎక్కేసింది. మేబీ వర్షం పడుతుందేమో. సో టెంట్ తెచ్చాం, ఆ టెంట్ గుడిసెలో వేసుకుందామని డైరెక్ట్గా టెంట్ తెచ్చేసుకున్నాం. మొత్తం ప్యాక్గానే వెళ్తున్నాము. ఇంకా ఫుడ్ కూడా కొంచెం ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాం. క్లైమేట్ ఇంకా వర్స్ట్ అవుతుంది తప్ప బెటర్ అయితే అవ్వట్లేదు. ఇంకా డార్క్ అయిపోతుంది వెళ్ళే కొద్ది. ఈ రోజు సినిమా అర్థమైపోయింది. ఈ రోజు మాకైతే ఇంకా అయిపోయింది సీన్. వర్షంలోనే మా జర్నీ అంతా అర్థమైపోతుంది నాకైతే. లాస్ట్ జర్నీ నా అనంతగిరి హిల్స్ ఎట్లా ఫుల్ వర్షంలో జరిగింది, ఇది కూడా నాకు తెలిసి వర్షంలోనే జరిగేటట్టు ఉంది నా జర్నీ మొత్తం అయితే. మూడు చూసుకుని వెళ్ళిపోతుంటారు ఎలా పడితే అలాగా. అందుకే కొంచెం లారీస్ దగ్గర డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం లిటిల్ సేఫ్ గైస్. రెస్టారెంట్ ఏదో దొరికింది, ఇక్కడ టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోదాం. 10 minutes తర్వాత టిఫిన్ వచ్చింది. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఉంది అన్న సస్పెన్స్ తర్వాత తీసుకొచ్చారు టిఫిన్. ఇడ్లీ కుమ్మేద్దాం. టిఫిన్ అయితే బాగానే ఉంది, బట్ కొంచెం స్పైసీగా ఉంది చట్నీ, బట్ ఇట్ ఈస్ గుడ్. కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఈ ప్లేస్ అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఈ ట్రీస్ ఇదంతా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. లొకేషన్ తిరిగిపోయింది నిజంగా. ఈ ట్రీస్ ఇలా పైనుంచి ఇట్లా ఉన్నాయి ట్రీస్, సూపర్. కానీ వర్షం ఒక్కటే కొంచెం మాకు కొంచెం డిసప్పాయింట్మెంట్. లేకుంటే అసలు సూపర్ అమ్మా. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా 74 kilometers ఉంది. ఫుల్ డార్క్ అయిపోయింది క్లైమేట్. ఎంత రెయిన్ పడిపోతుందో ఏంటో చూడండి, ఎంత డార్క్ అయిపోయిందో క్లైమేట్.
ఈ 73 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేస్తాం ఏంటో అర్థం కావట్లేదు నాకు. స్పీడ్గా అయితే వెళ్ళలేం, అంత స్లోగానే వెళ్ళాలి. స్టార్ట్ అయిపోయింది రైన్, ఫుల్ హెవీగా పడుతుంది ఇప్పుడైతే. గుడిసె అయితే అసలు ఇంకా మన బైక్స్ మీద వెళ్ళడం అయితే ఇంపాసిబుల్ అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే రిస్క్. ఆల్మోస్ట్ లోపలికి అయితే ఒక 35 కిలోమీటర్స్ వచ్చామనుకుంటా. ఇంకా ఉంది, ఇంకా ఒక 40 కిలోమీటర్స్ ఉంది డైరెక్ట్ మారేడుమిల్లికి. ఈ వేలోనే రంపచోడవరం వస్తుందంట, రంపచోడవరం వాటర్ ఫాల్స్ వస్తాయంట. అండ్ ఇంకొకటి మారేడుమిల్లి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 10 కిలోమీటర్స్ లో అమృతధార వాటర్ ఫాల్స్ ఉన్నాయని అన్నారు. అది చాలా బాగుంటుందంట, అమృతధార వ్యూ కూడా చాలా బాగుంటుందంట. సో మనం అది ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. కానీ చూసారా, ఫుల్ రైన్, చాలా ఇబ్బంది పెడుతుంది. బట్ రోడ్స్ అండ్ లొకేషన్ అయితే సూపర్, సింప్లీ సూపర్. ఆ పైన చూడండి ఫాగ్ మౌంటైన్స్ మీద. అండ్ సేమ్ ఆపోజిట్ లో అటువైపు కూడా రిజర్వాయర్, 2 sides మధ్యలో రోడ్డు ఉంది. కానీ లొకేషన్ అయితే తిరిగిపోయింది, చాలా 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 బాగుంది. ఫైనలీ మారేడుమిల్లి అయితే రీచ్ అయిపోయాం. బట్ క్లైమేట్ అయితే చాలా వర్స్ట్ అయిపోయింది. 2000 years later.